పద్యనీరాజనం కార్యక్రమానికి స్వాగతం. ధృతరాష్ట్రుండున పుత్రులన్ వనముగొంతన్ సుధల్ సింహముల్ మతి నుగింపగ సింహమైన వనమున్ మర్దింతు రెండున్ వనావృత వృత్తంబులుగాని సింహములకున్ వేగంబ చీటందుగా నతగన్ బొందుట కార్యం ఉభయమున్ సంతుష్టిమైనున్కిన్. ధృతరాష్ట్ర మహారాజు అరణ్యం, అతని పుత్రులు అరణ్యం లాంటి వాళ్ళు. దానిలో సింహాలు ఎవరెవరిని ఆలోచిస్తే కుంతి పుత్రులైనటువంటి పాండుపుత్రులందరూ కూడా సింహాల వంటి వారు. సింహాలు లేనటువంటి అరణ్యాన్ని జనులు నశింపజేస్తారు. అట్లే అడవుల ద్వారా రక్షణ లేని సింహాలకు సైతం శీఘ్రంగా హాని కలుగుతుంది. అందువల్ల ఈ ఇరుపక్షాల వారు కూడా అరణ్యం ఉండాలి, అరణ్యంలో సింహాలు ఉండాలి. సింహాలు లేని అరణ్యం నాశనం అయిపోతుంది. అరణ్యం కనుక లేకపోతే సింహాలు కూడా బతకడం కష్టమవుతుంది. కాబట్టి కౌరవులు పాండవులు ఇద్దరు కూడా సంధి చేసుకోవటం మంచిది అని చెప్పి సంధికి పంపించినప్పుడు ఆ సంధికి పంపినటువంటి సంజయుడు ఈ విధంగా వాళ్ళకి చెప్పాడు.